నన్ను ఆశీర్వదించండి. లే సరిత, ఇంకా నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఋతుపవనాలు జూన్ మాసంలోనే వచ్చేస్తున్నాయి. అబ్బో ఇప్పుడు నన్ను ఎందుకు పొగిడారండి? నా కాళ్ళకి నమస్కారం చేసుకున్నావు కదా అని. ఇంకా మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆ ఋతుపవనాల వల్ల కరెక్ట్ గా వానలు పడి పంటలు పండుతున్నాయండి. సరిత, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పొగిడావు? ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదండి. సరిత సరిత సరిత, సంసారం అన్నాక భార్యాభర్తలు ఇద్దరికి అధికారం అనేది సమానంగా ఉండాలి. అలాగున్నప్పుడే సారవంతమైన నేలలాగా ఆ దాంపత్యం గట్టిగా ఉంటుందన్నమాట. అలా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు నువ్వు నన్ను పూర్తిగా డామినేట్ చేసావు అనుకో, నేను హర్ట్ అవుతాను. నేను నిన్ను పూర్తిగా డామినేట్ చేసాను అనుకో, నువ్వు హర్ట్ అవుతావు. అందుకని అలా కాకుండా ఇప్పుడు ఒక్కరోజు నువ్వు నన్ను డామినేట్ చేసు, ఇంకొక రోజు నేను నిన్ను డామినేట్ చేసుకుంటాను. ఈ ఐడియా చాలా బాగుందండి. సంతకం పెడితే ఇంకా బాగుంటుంది. అగ్రిమెంట్ ఇదిగో ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. ఏమండి, ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే? ఇప్పుడు నేను బ్రేక్ చేశాను అనుకో, జీవితాంతం నీదే డామినేషన్. నువ్వు బ్రేక్ చేసావు అనుకో, జీవితాంతం నాది డామినేషన్ ఉంటుంది అనమాట. ఇది అద్దరిపోయేలా ఉంది. సరే, మరి లేడీస్ ఫస్ట్ కాబట్టి రేపటి నుంచో మొదలు పెడదాం. రేపటి నుంచి నీదే డామినేషన్, ఎల్లుండి నాది. మళ్ళీ రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఎలా ఉంటుందో ఏంటో. ఏమండి, కాఫీ. నాకు బెడ్ కాఫీ అలవాటు లేదా? బెడ్ కాఫీ తమ్మంది నువ్వు తాగడానికి కాదు, నేను తాగడానికి. సరితా, నేను నీకు కాఫీ పట్టరావాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అగ్రిమెంట్ మీద సైన్ చేశాం కాబట్టి ఈ రోజంతా నేనేం చెప్పినా మీరు వినాలి. అగ్రిమెంట్ ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడు తీసుకొస్తాను కాఫీ. కాఫీ ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అంటే బాగానే ఉంది. బాగానే ఉంటే నా మొహంలా ఉంది అంటగా, నీ మొహంలా ఉంది అని ఎందుకంటాను? మరి అలా తిడుతున్నావేంటమ్మా నన్ను నువ్వు? లేదండి, ఈ అగ్రిమెంట్ ని ఫాలో అవుతున్నాను. అమ్మ, దీని వేరియేషన్ తగలయ్యో. వెళ్ళి టిఫిన్ చేయి. టిఫినా? ఓకే ఓకే. మసాలా దోశ, మసాలా దోశ. మసాలా దోశ. ఈ రోజు మీ రోజు. పోనీలే కదా అని ఏదో సరదాగా ముద్దుగా చిన్న అగ్రిమెంట్ చేసుకుంటే మరీ అంతలా చెలరేగిపోతుందండి మా ఆవిడ. ఇప్పుడు చూడండి బాబు గారు, తీస్తా. ఊర్లో ఉన్న మగాళ్ళు మొగుళ్ళందరూ హుర్రే 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 అని ఉర్రూతులుగా ప్రవర్తిస్తా. ఏమండి, కాఫీ ఇదిగోండి. కాఫీ పట్టమంటే టీ పట్టుకొచ్చేవంటే, టీ పట్టుకొచ్చేవంటే. ఎందుకండి అలా కొడుతున్నారు? అబ్బో, ప్రశ్నలు వేస్తున్నాయి. నాకు ఉద్యోగం ఇస్తావా నువ్వు? ఇలా కొట్టినా ఇలా కొట్టినా. నేను మిమ్మల్ని అంత డామినేషన్ చేయలేదు కదా. ఓ అద్దా, ఒక డే పెరిగింది కదా, డోసు కొంచెం పెంచాను అనమాట, అంతే. కిక్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ డే ఉంటుంది. అది 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 అదనమాట డామినేషన్. రేపు ఒకటి ఉందని మర్చిపోవద్దండి రాఘవ్ గారు. మేము మగవాళ్ళం రేపటి గురించి ఆలోచించాం మేడం, ఈ రోజు గురించి. వెళ్ళి పట్టు చీర పట్టరా, వెళ్ళు. ఇదిగోండి. వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్ ఇట్ ఈస్. ఏంటండి అలా చింపేశారు? నా బూటు మీదుగా కొంచెం డస్ట్ పడింది, తుడుచుకుందామని తీసుకెళ్లి మసిగుడ్డగా వాడికి పట్టుకెళ్ళు. మసిగుడ్డగానా? కొడతాను అనుకున్నావు కదా, అనుకున్నాక కొట్టకపోతే బాగుంటుందిగా. చాలు, ఈ రోజుకి చాలా ఖుషిగా ఉంది నాకు. నీకు రేపు ఉంటది రాఘవ గారు. జింతాకే జింతాకే. రాఘవ, పారిపో ఇంట్లోంచి. చలేస్తుంది అనుకున్నారా బాబు గారు? భయం వేస్తుందండి. పారిపో, అందుకనే పారిపో. నీకుంది రాఘవా, నీకుంది. బాబు గారు, నాకు చిన్న డౌట్. నేను కొంచెం ఎక్కువగా యాక్ట్ చేశానంటారండి? అందుకే పర్వాలేదు బాబు గారు, రేపనే రోజు మన కోసం వస్తుంది. దాని మీద ఆశతో బతుకుతాను బాబు గారు. కమాన్ మోహన. సరిత సరిత, మా ఫ్రెండ్స్ లత గీత. ఓహో, ఫ్రెండ్స్ అన్నమాట. వెరీ గుడ్. ఏమే కొత్త కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగా చూసుకున్నాడు మీ ఆయన. ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి చూస్తండి. ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు పెద్దగా డామినేషన్ ఉండదు. పిచ్చి ఫ్రెండ్స్ వచ్చారని ఇంకా ఉంటది. బెస్ట్ ఇంటికి వస్తే సరిత వాళ్ళ మీద జ్యూస్ పంపి కట్టుకుని ముగ్గును పెట్టుకుని అట్ట కొడతావేంటి? తాళి కట్టాడు కదా అని గౌరవిస్తే వీళ్ళు తేలు కుట్టినట్టు కొడతారే, అందుకే వీళ్ళని చెప్పు కింద తేలుని తొక్కినట్టు తొక్కాలి.
కొడతారేమో అనుకున్నానండి. కొట్టకపోతే మీరు ఫీల్ అవుతారండి. సర్లే గాని ఎందుకు పిలిపించావో చెప్పు. ఏమి లేదే, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, మీరు కాళ్ళకి పసుపు రాసుకుంటారని పిలిచా. సరేగా కానివ్వు, వెళ్ళిపోతాం. వెళ్ళి పసుపు పట్టుకొనరా. పసుపా పసుపా నేను రాయను. వెళ్ళు. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ముందు అగ్రిమెంట్ రాయడం ఎందుకు, ఇప్పుడు పసుపు రాయడం ఎందుకు? ఏంటి ఆడవాళ్ళు జిందాబాద్ అంటున్నా. మీ ఆయన భలే కంట్రోల్లో పెట్టుకున్నాం. మీ ఆయన మీ కంట్రోల్లో లేరా ఏంటి? అస్సలు లేరే, మమ్మల్ని మాత్రం చక్రాలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నారు. బాధపడమాకండి, నా మొగుళ్ళో మీ మొగుళ్ళని చూసుకొని మీ రివెంజ్ మొత్తం తీర్చుకోండి. ఫీల్ అవుతాడేమో. మీరు ఆడుకోకపోతే నేను ఫీల్ అవుతాను. సరేలేవే, ఆడుకుంటాం, పిలిపించు. రే, ఏంటి వాళ్ళు ఈ రోజు ఆడుకోవాలి. ఆడుకోండి. ఏరా, మొన్న పులిహోర చేస్తే పులిహోరలో పులేది అని జోక్ చేస్తావా? నేనా? కాకపోతే ఇంకెవరు సచ్చినుడా? ఇది మరీ పరితగించేస్తే అబ్బా. మిమ్మల్ని కాదు, వాళ్ళ ఆయన్ని. అవునండి. దీని వేరియేషన్ తగలయ్యో. ఆగండి, వేరియేషన్ కాదురా. మొత్తం మీరే కొట్టేస్తే పాప మీ ఫ్రెండ్ ఆవురు అంటూ ఎదురు చూస్తుంది, వీడు బతికుంటాడా లేదా అని. నేనెట్లా స్టార్ట్ చేయాలి? నువ్వు ఎప్పుడన్నా గుర్రం ఎక్కేవా? లేదే, నేను ఎగ్జిబిషన్ లో ఎక్కుతానంటే మా ఆయన ఎక్కించలేదు సచ్చినోడు. ఇప్పుడు ఎక్కుదు గాని. ఒంగో ఉంగుంటా. గుర్రం రెడీ. ఏమండి గీత గారు, ఓయ్ మీరేమో గుణపంలా ఉన్నారు, నేను బలపంలా ఉన్నాను, కాస్త చూసుకోండి. మీరేం పర్లేదు, నా స్వారీ సాఫీగా ఉంటుంది. అమ్మో మీ భర్తల్ని కూడా ఇలాగే కంట్రోల్లో పెట్టుకోండి. వచ్చినందుకు చాలా మంచి పని చేసావు. అప్పుడప్పుడు వస్తుండండి, నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తా ఉంటది. రేపే వస్తామే. రేపొద్దే ఎల్లుండి రండి. రేపు వద్దా? బాగా అలసిపోయాను. ఇది నా రోజు. ఇంతవరకు నన్ను కొట్టడానికి అది అగ్రిమెంట్ వాడుకుంది, ఇప్పుడు నేను ప్రాపర్టీస్ వాడుకుంటాను. ఈ మేకుతో కొడితే దక్కమని దిగిపోద్ది. దీని ఒక్కదాన్ని కొడితే ఏం బాగుంటుంది, వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిపించి మరీ కొట్టించింది కదా, ఆ డెవిల్స్ని కూడా రప్పిద్దాం. ముందుగా ఎవరు, లతకు ఫోన్ చేద్దాం. లత. హలో హలో లత, చెప్పవే. నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకు? మా ఆయనతో ఆడుకుందు గాని. ఓహో, మీ ఆయనతో ఆడుకోవడానికా? అయితే వస్తానులే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానులేవే, బాయ్. నైస్ డబ్బింగ్. పిత్త పరిగి లాంటి పర్సనాలిటీకి గేలం సరిపోయింది. రెండోది తిమ్మింగలా ఉంటది, ఆ తిమ్మింగలానికి గేలాలు చాలా వలయ్యాల్సింది. హలో హలో గీత, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకే? మా ఆయనతో ఆడుకుందు గాని. అబ్బా, ఆడుకోవడం నాకు భలే ఇష్టం, ఇప్పుడే వచ్చేస్తున్నానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే బాయ్ బాయ్. రావే, ఆడుకుంది గాని. వాయిస్ మారిందేంటి? ఈరోజు నా డామినేషన్ కదా, తెలుసు కదా. రూల్స్ బ్రేక్ చేస్తావా నువ్వు? రూల్స్ బ్రేక్ చేయడం ఏంట్రా? మొన్న నా డామినేషన్ దెబ్బకి రోజంతా పడుకొని ఇప్పుడు లేచావు. అంటే నా నిన్న డామినేషన్ డే అంతా నిద్రపోయానా? ఒక రోజు మొత్తం. ఓ మై నాగబాబు గారు. ఓకే సరిత, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి, ఎవరన్నా వస్తే ఏం బాగుంటుంది చెప్పు. సరిత, డెవిల్స్ వచ్చేసాయి. ఏంటి ఫోన్ చేసి పిలిపించావు? నేను పిలిచానా? నీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? అర్థమైంది. మీరు ఎప్పుడన్నా కొరడాతో కొట్టుకున్న వాళ్ళని చూసారా? చూడలేదు, నాకు భలే ఇష్టం. ఇప్పుడు చూద్దరు గానీ. చూపిస్తా చూడండి ఆ కొరడతి. అయ్యయ్యో, కొట్టుకో. ఇదేమన్నా బాడీ పెర్ఫ్యూమ్ అండి కొట్టుకోవడానికి? కొట్టుకుంటా. ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ లాటే. అప్పుడప్పుడు వస్తూ ఉండండి మరి. బాయ్. చూడ్డానికి నాటు పందిలా ఉంది, ఎంజాయ్ లాట్ అంట.
మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి రప్పించనా, నేనేంటో చూపించనా? నిద్రపోకూడదు, మళ్ళీ 1 డే వేస్ట్ అయిపోయేలా ఉంది. రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల అవ్వవలే సూర్యుడు సర్రమని బయటికి రావాలి, కోని అరవాలి, వాళ్ళ తాటలు తీయవలే, వాళ్ళ తాతలు గుర్తుకు రావాలి. బాబు గారు నిద్రపోకు, నిద్రపోకు, నిద్రపోవద్దంతే, నిద్రపోవద్దు. నిద్రపోతే చచ్చిపోతావా? ఒక పూట నిద్రపోతే చచ్చిపోతావా? కూల్ కూల్, నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. ఇంకొక 5 నిమిషాలు అయితే తెల్లారిపోతుంది. బాబు గారు తాట తీసేస్తా వాళ్ళకి. ఒక్క 5 నిమిషాలు నిద్రపోతే బాడీ ఇంతలా రీఛార్జ్ అయిపోతుందా బాబు గారు? ఇంకా సేపట్లో సూర్యుడు సర్రమని బయటికి రావలే, కోడి కొక్కరోకోని అరవలే, ఆ డెవిల్స్ రావలే, కొరడాతో తాట తీయవలే, వాళ్ళ తాతలు దిగి రావలే. అయ్యయ్యో, మళ్ళీ డెవిల్స్ వచ్చాయంటే డే మారిపోయింది ఏంటి? కొంప తీసి ఇప్పుడు అలా వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? బజార్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కోసం కొత్త కొరడా ఒకటి తీసుకొద్దామని. మీకెందుకండి అంత శ్రమ? నేను నిన్నే తెచ్చి లోపల పెట్టానుగా. అవునా? ఇంకా చూస్తారంటే పట్టండి. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే అండి. కొంతమంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయామని చెప్తుంటారు. నేను మాత్రం అలా కాదండి, యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాను. అది ఎలాగా? హీరో కాదండి, కమేడియన్. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం సార్. సిస్టర్, ఎస్ డాక్టర్. ఏది ఈ రోజు నాకు చెప్పాల్సిన జోక్ చెప్పు. 2 భార్య భర్తలు ఉన్నారంట. ఒక రోజు భార్యకి డౌట్ వచ్చి భర్తకు అడిగిందంట, ఏమండి ఫైర్ స్టేషన్ లో అందరు మగవాళ్ళే పనిచేస్తారా, ఆడవాళ్ళు ఎందుకు చెయ్యరు అని. ఒసే పిచ్చిదానా, ఆడవాళ్ళకి నిప్పులు పెట్టడమే వచ్చు గాని ఆర్పడం రాదు కదా అని అన్నారంట. ఈ రోజుకి రెండో జోక్ నేను చెప్తాను. సాధారణంగా ఒక మెతుకు మీద ఎవరు తినాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు, కానీ దాన్ని బిర్యానీలా తినాలా చెద్దెన్నలా తినాలనేది భార్యలు నిర్ణయిస్తారు. పేషెంట్స్ ఎవరు రాలేదా? వస్తున్నారు డాక్టర్. కమన్. నా కెరీర్ లో ఇంత పొడవాటి పేషెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మెడలు నొప్పిగా ఉన్నాయి, కాస్త కూర్చోండి. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి? హెడేక్ గా ఉంది డాక్టర్ గారు. హెడ్ఏక్ ఎందుకు వస్తుందో చెప్పనా? సాధారణంగా చిన్నపిల్లల కడుపులో ఏం లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, పెద్దవాళ్ళకు బుర్రలో ఏం లేకపోతే బుర్ర నొప్పి వస్తుంది. నవ్వరా? నవ్వరా? నవ్వలేకపోవడం రోగం అని తెలీదా? నవ్వాలని తెలీదా మీకు? నవ్వండి, నవ్వాలి. ఇది ముందే వచ్చేసాడు. చెప్పేంటి? ఎమర్జెన్సీ కేసు డాక్టర్. మేడం మీరు ఎమర్జెన్సీ కేసు అంట, వెయిట్ చేస్తానండి. వెయిట్ చేయండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎవరు? మన హాస్పిటల్ కి జబర్దస్త్ కమెడియన్ వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ మా హాస్పిటల్ కి. గో 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 గో, తొందరగా తీసుకురా, వెళ్ళు వెళ్ళు. ఓ నాగి గారు, నాగి గారు, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. నైస్ మీటింగ్ యూ సార్. థాంక్యూ. ప్లీజ్ కూర్చోండి, 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 కూర్చోండి. అమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? నైట్ నుంచి అంత కడుపు నొప్పి సార్. ఊరుకోండి సార్, ఈ స్కిట్లు చూసి నవ్వి నవ్వి మాకు కడుపు నొప్పి రావాలి కానీ మీకు కడుపు నొప్పి ఏంటి సార్? నైట్ ఏం తిన్నారు? వంకాయం చేసిన వంకాయ కొడుతున్నాను సార్. ఎందుకు డాక్టర్ నవ్వుతున్నారు? వంకాయమ్మ వంకాయ సార్, డాక్టర్ గారు మా పని మనిషి పేరు వంకాయమ్మ చేసిన వంకాయ కూర అని చెప్తాను. కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది? కడుపులోనే వస్తుంది సార్. మళ్ళీ 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 పని చేశారు. టెస్ట్లు ఏమైనా చేయించారా? ఎక్స్రే తీయించండి సార్. ఓ వెళ్ళతే అమ్మా. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎందుకు నవ్వుతున్నారండి? మీ నరాల్లో కూడా కామెడీ జీర్ణించుకుపోయిందండి, అందుకే ఎక్స్రేలో కూడా ఎక్స్ప్రెషన్ కనబడుతుంది.
సారీ నాయ్ గారు, మీకు అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ అయింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి. చేయకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఉండరు. అయ్య బాబు ఏదో తొందర చేయండి సార్. ఓకే, అర్జెంట్ గా చేసేద్దాం. పడుకోండి చెప్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓ డాక్టర్ ఫణీంద్ర, ఏంటి లేట్ అయ్యారు మీరు? సారీ డాక్టర్. ఈ రోజు మనం ఎవరికి ఆపరేషన్ చేయబోతున్నామో తెలుసా? ఎవరికి? సార్ సన్నీ గారు. మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన సన్నీ గారు కాదు, నాగి గారు. సరిగ్గా చూడండి. జబర్దస్త్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు దాకా అన్ని ఎపిసోడ్లు చూశాను. మీరు నాకు చెప్తున్నారా ఈయన సన్నీ గారు? ఎక్స్ట్రా జబర్దస్త్ హైపర్ ఆది గారి టీము. చూడండి ముడతలు ఉన్నాయా లేదా చూడండి. నిప్పు తట్టుకోలేకపోతున్నాను సార్, ఏదో చేయండి సార్. చేద్దామండి, ఆపరేషన్ చేద్దాం. ఏర్పాట్లు అన్ని పూర్తవుతున్నాయి. అనియా నాగనియా ఏమైందనియా? సార్ మీరు జబర్దస్త్ కదా, రాకెట్ రాఘవ టీం. మొన్న ఒక ఎపిసోడ్ లో మరుసటి రోజు బోర్డు అని పట్టుకెళ్ళారు. ఏమి టైమింగ్ సార్ మీది? 200 ఎపిసోడ్ చేశాను, నా పేరు తెలియదు కానీ ఒక్కరోజు బోర్డు గారు గుర్తుపెట్టారు నువ్వు. సన్నీ గారు కడుపు ఎత్తు నేను బాధపడుతుంది, ఏదో చేయండి సార్. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఆయన మొత్తం మంది ఇవ్వాలి. ఆయన మీద చేయి చేసుకున్నారు. ఇమ్మనండి అయితే వచ్చి. డాక్టర్ ఆయన నన్ను కొట్టారు, నేను ఆయనకి అనస్థీషియా ఇవ్వట్లేదు. డాక్టర్ 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 ఇప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోయారు. మొత్తం మంది లేకుండా ఆపరేషన్ చేయాలంటే ఏదో చేయండి డాక్టర్, నేను తట్టుకుంటాను, పర్లేదు, మామూలు చేసేయండి డాక్టర్. ఇంత నొప్పిని ఎలా తట్టుకుంటారు డాక్టర్? సుజాత స్కిట్ లోనే 3 సార్లు తట్టుకున్నాడు, ఇప్పుడు తట్టుకోలేడా? ఒక అరగంటలో ఆపరేషన్ అయిపోతుంది. ఓకే. మీరు చాలా జాగ్రత్తగా ఓర్చుకోవాలి, కోఆపరేట్ చేయాలి. చేస్తాను డాక్టర్. ఓకే అండి. కత్తిరందుకు. మీరు అలాగే ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి సార్. నొప్పి డాక్టర్ ఎలాగే చేస్తారు, ఇక్కడ కూడా చేయాలి. ఏదో చేయండి డాక్టర్. నాయ్ గారు, మామూలుగా ఇప్పుడు రష్మి గారు సుధీర్ గారు లవ్ చేసుకుంటున్నారంట కదా, నిజమేనా సార్ అది? ఈ టైం అండి అడిగేది, కడుపు చెప్తే నేను బాధపడుతుంటే అదంతా వచ్చిందే సార్. ఊరుకోండి సార్, ఉత్తుదే అయితే ఎందుకు చేస్తారు? మొన్న పెళ్లి ఎందుకు చేస్తారు చెప్పండి? ఓకే, ఏదో ఒకసారి నాలుగు బయట పెట్టండి. నాయ్ గారు, మీరు 200 ఎపిసోడ్లు చేశారు కదా సార్, మరి సినిమాల్లో అవకాశాలు ఎందుకు రాలేదండి? టైం లేక సార్. అంటే టైం లేక, టాలెంట్ లేక? ఆపరేషన్ మొదలు పెడుతున్నామండి. డాక్టర్ మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు సార్, నేను నవ్వలే. ఆపరేషన్ చేయండి డాక్టర్. మీరు అయ్యో వద్దండి. ఏం చేస్తున్నా డాక్టర్? మీకు అర్థం కావట్లేదు నాయ్ గారు, మీ మొహం చూస్తే ఆపరేషన్ చేయలేకపోతే. చూడకుండా చేయండి, ఎవరు చూసేయమన్నాడు? గుడ్ ఐడియా. డాక్టర్ ఎక్కడికి వస్తున్నారు డాక్టర్? కట్ చేస్తున్నానండి. ఎక్కడ చూసి చేయండి. మళ్ళీ పని చేశారు. డాక్టర్ బి సీరియస్ డాక్టర్ ప్లీజ్. మా పేరు కొంది డాక్టర్. ఇది పట్టుకో. పేషెంట్ కంగారు పడుతున్నారు అసలు. మరి మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు, ఇలాంటివి ఇవ్వకూడదు. ఓకేనా? అబ్బా డాక్టర్ బి సీరియస్. డాక్టర్ మీరు కడుపు నొప్పి బాధపడుతున్న అవుతారా? సిస్టర్, మనం డాక్టర్స్, బీ సీరియస్ గా ఉండాలి. 1 minute సిస్టర్. డాక్టర్ జాగ్రత్తగా చూసుకో. డాక్టర్ నర్స్ లోపలికి వెళ్ళారు సార్. డాక్టర్ డాక్టర్ అన్కంట్రోలబుల్ రోలింగ్ ఆన్ ఫ్లోర్ లాఫింగ్. అయ్యో ఎల్లెమ్మయో. రండి డాక్టర్, ఆపరేషన్ చేయండి డాక్టర్. డాక్టర్ చూడండి. బి కూల్. డాక్టర్ ఫైనల్ గా వచ్చేస్తున్నాను. నాయ్ గారు ప్లీజ్ కోఆపరేట్. ఓకే. అమ్మా పోతున్నావురా బాబోయ్, జబర్దస్త్ ఆర్టిస్టులతోటి. నాయ్ గారు, మీకు చికెన్ అంటే ఇష్టమా? ఎందుకు అలా అడిగారు? 4-5 కోళ్ళ ఫారాలు కనబడుతున్నాయి లోపల.
ఆపరేషన్ అయిపోయిందండి. ఇంకా స్టిచ్ చేసేస్తాను, మీరు కదలకూడదు. చూది దారం అందుకు. సారీ డాక్టర్, దారం తీసుకురావడం మర్చిపోయాను. సిస్టర్ డాక్టర్ ఎలాగిప్పుడు? నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. ఓ మై గాడ్. చూదందుకు డైరెక్ట్ గా తొందర చేయండి డాక్టర్. నాయ్ గారు, కుట్లు ఇచ్చినప్పుడు కూడా మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు, కుట్లు తెగిపోతాయి. సరే డాక్టర్. ఓకే. బస్తా కుట్టినట్టు కుడుతున్నారేంటి? డాక్టర్ 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 ఒరేని ఎక్కమరే. మీరేంటి ఇక్కడికి వచ్చారు? దారం లాగొచ్చేసింది. ఓ మై గాడ్. అబ్బా, ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ వాట్ ఇందాడు మీకు ఇచ్చిన ఎక్సైడ్ ఇప్పుడు వేరే పేషెంట్ ఇది డాక్టర్. వేరే పేషెంట్? అవును డాక్టర్. మరి నా ప్రాబ్లం ఏంటి? మీది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అండి. అంటే మాత్ర వేస్తే సరిపోతుంది. భలే కామెడీ చేసేస్తారు. బాబు చూసాను మీ ఆపరేషన్ అని వదిలేండి.